బ్రోమాన్సో ఏంటో కంప్లీట్ చేయలేక సచ్చా. ఫుల్ క్రింజ్ ఫిల్మ్. కామెడీయే క్రింజ్ అనుకుంటే క్యారెక్టర్, వాళ్ళ బిహేవియర్, స్టోరీ లైన్ అంతా క్రింజే. చూడలేక సచ్చా. బ్రోమాన్స్ ఇది వచ్చేసి సోనీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు ఆడియో ఉంది, తెలుగు డబ్బింగ్, తెలుగు ట్రాన్స్లేట్ బొక్కలా ఉంది. బ్రోమాన్స్ ఇందులో వచ్చేసి ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, షింటో బింటో. షింటో అనే పెద్ద బ్రదర్ మిస్ అవుతాడు. ఎలా ఏంటి అనేది ఇందులో చూస్తారు. ఒక కామెడీ జానర్ ని ఇంత క్రింజ్ గా రాసి తీయడం ఈ మధ్య కాలంలో అయితే చూసిందే లేదు. క్రింజ్ ఫిల్మ్స్ అనగానే ఇదే టాప్ లో పోయి కూర్చుంటది. అసలు నవ్వు రాక ఏడుపు వస్తది. ఇది కామెడీ అంట. వాళ్ళు చేసుకుంటేనే వెళ్లారు ఎండు వరకు, కానీ అది చూసినా మనం నవ్వలేక నవ్వు రాక ఏడవడానికి కూడా దిక్కు లేకుండా అయిపోయింది పరిస్థితి. కాసేపు ఇదంటారు, కాసేపు అదంటారు, కాసేపు కామెడీ చేస్తారు, మళ్ళీ కాసేపు ఇంపాక్ట్ లేని బొక్కల ఎమోషన్. వాడు మిస్ అయ్యాడంట, వాడిని ఎత్తుకడం అంట. ఇది సినిమానా లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీలా అనిపించింది. ఒక్క క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. ఫుల్ డమ్ క్యారెక్టర్ రైటింగ్. యాక్చువల్ గా వాళ్ళు ఏదో తీద్దామని ట్రై చేశారు, బట్ కంప్లీట్ బెడ్సి కొట్టింది. ఇక రైటింగ్ ఉంది, కంప్లీట్ బాలేదు మూవీలో. ఇది మలయాళంలో హిట్ అయిందంట. వాళ్ళకి ఇందులో ఉన్న కామెడీ కూడా నచ్చిందంట. మరి ఏం నచ్చిందో వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి ఇది ఎలా నచ్చిందో నాకు అర్థం కాలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాహిమ, థామస్, అర్జున్, శ్యాము, సంగీత్, అలాగే భరత్ అండ్ రిమైనింగ్ అందరూ యాక్టింగ్ అయితే పెద్దగా బాలేదు, ఏదో పర్లేదు లాగా చేశారంతే. బీజేఎం సాంగ్స్ అయితే పెద్దగా లేదు, అసలు బాలేవు కూడా. మొత్తానికి బ్రోమాన్స్ మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. మూవీ అయితే సోనీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో డల్ సిన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది బ్రోమాన్స్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకు అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.